ఇక్కడ కనిపిస్తున్న సహోదరి పేరు శ్రీదేవి. క్యాన్సర్ చేత తను బాధపడుచు ఉంది. దాని ద్వారా శరీరంలో ఎన్నో నొప్పులు, వేదనలు ఉన్నాయి. స్వస్థత గుడారం సంఘం చూసి ఇక్కడికి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఆదివారం నూతనంగా వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రేయర్ ఆయిల్ బాటిల్ ఉచితంగా ఇచ్చేవాడిని. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని పోయింది. తీసుకువెళ్ళి ప్రేయర్ ఆయిల్ రాసుకున్న తర్వాత దేవుడు ఆమె శరీరంలో గొప్ప స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. తన మాటల్లోనే. అందరికీ వందనాలు. నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నేను చూయించుకున్నాను. అక్కడ మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని 55,000 రూపాయలు తీసుకొని, బాబు ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని హాస్పిటల్లో డాక్టర్ గారు అడిగినప్పుడు ఉన్నాయండి అని మా వారు చెప్పారంట. 10 లక్షలు అవుతాయి బాబు, అప్పుడు కూడా మీ భార్య బతుకుతుందో లేదో తెలియదని చెప్పారు. అప్పుడు మా వారు ఏడ్చుకుంటూ డాక్టర్ గారు మా దగ్గర 5,000 రూపాయలే ఉన్నాయని చెప్పగానే ఎమ్మటే డిశ్చార్జ్ రాసేశారు. నాకు బయటికి వెళ్ళగొట్టేశారు. ఇంకెక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి ఉస్మానియాకి వచ్చాం. 3 రోజులైనా అక్కడ కూడా చూసిన వారు లేరు. అక్కడ ఒక అతను ఉండి చెప్పాడంట మా వారికి, పలానా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమని. మేము అక్కడి నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాం. వచ్చినాక కూడా నాకు ట్రీట్మెంట్ జరగలేదు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా ఫస్ట్ టైం దేవుడికి, అయ్యా నేను అందరినీ నమ్మినా, అందరికి పూజలు చేసినా, ఇప్పుడు నాకు ఎవరు నన్ను చూడట్లేదు దేవుడా, నువ్వే నాకు దిక్కు ప్రభా, నువ్వే నన్ను ఆశీర్వదించాలి, నా రోగాన్ని తీసివేయాలని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి నాకు జరిగింది. ఆరోగ్యశ్రీ అప్లై అయింది, నాకు ట్రీట్మెంట్ జరిగింది, నేను మంచిగా ఉన్నాను. ఆ తర్వాత నుంచి బాగా నొప్పులు వచ్చేవి. ఎంత నొప్పులు అంటే భరించలేని నొప్పులు. ఇలా అంటే అసలు ఎవరికైనా నొప్పులు వేస్తుందా? ఉండదు కదా. అలాంటిది నన్ను ఇలా ముట్టుకుంటే నేను అసలు గట్టిగా మొత్తుకునేదాన్ని. నేను ఇంకా ఏం ముట్టుకోలేదని నా భర్త నాతో అనేవాడు. కానీ నాకు అంత ప్రాణం పోయే నొప్పులు ఉండేవి ఆ మందులు పెట్టినప్పుడు. అలా 1 రోజులు కష్టపడి ఎలా యేసయ్య దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ అవే నొప్పులు ఆ మందుల ద్వారా. అప్పుడు మా ఆయన స్వస్థత గుడారానికి వచ్చి ఇక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేపించి ఆయిల్ తీసుకొచ్చి నాకు రాశాడు. 2 రోజులు నేను నిద్రపోలేదు ఆ నొప్పులతోని. ఆ ఆయిల్ రాసినాక 10 నిమిషాల తర్వాతకే నాకు నొప్పులు తగ్గిపోయాయి మొత్తం పూర్తిగా. ఆ ప్రభు దీవెన వల్ల నేను బ్రతికి ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు నేను తనకు కాల్ చేసి ప్రార్థన చేశాను. చేసిన వెంటనే 1 by 1 ఆమె జీవితంలో ఇప్పుడు సక్సెస్ ఇచ్చి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు శాంతుడు. చర్చి ఎక్కడ ఉంటుందని తెలుసుకొని స్వస్థత గుడారానికి వచ్చాడు. బాబు జయరాజు, ఆయన పేరు నాకు బాగా గుర్తుంది. చిన్నవాడు, లివర్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్. ఎందుకంటే చిన్న కుర్రోడు, లివర్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అవుతా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మన స్వస్థత గుడారంలో అడుగుపెట్టారు. నేను ప్రార్థన చేశాను. కన్నీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు బాబుకి ఏం కాదు, ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అవుద్ది, మీరు తీసుకొని వెళ్ళండి అని ప్రార్థన చేసి పంపించాను. దేవుడు అద్భుతంగా ఆ చిన్న బిడ్డ లివర్ ఆపరేషన్ సక్సెస్ చేశాడు. హల్లెలూయా. తన మాటల్లోనే. ఎందుకంటే ఆపరేషన్కు వెళ్ళేటప్పుడు కూడా తెల్లవారుజామున 3 గంటలకు కూడా నేను ప్రార్థన తను చేయించుకున్నాడు, నేను కూడా కాల్ చేశాను. దేవుడు అద్భుతంగా స్వస్థించాడు. తన మాటల్లో మీరు వినండి. నంద్యాల పట్టణం పక్కన చిన్న పల్లెటూరు. నేను ఇక్కడికి వచ్చి 25 రోజులు అవుతుంది. వచ్చిన వెంటనే నీలఫోర్ హాస్పిటల్కి వచ్చాను మా బాబు కోసం. వచ్చానే డాక్టర్లు చెప్పాడు, ఈ బాబుకు థైరాయిడ్, లివర్ 2 ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేస్తే చనిపోతాడు అని చెప్పిండు డాక్టర్. చుట్టుపక్కల దగ్గరలో చర్చి ఎక్కడుందని ఎదుకుంటూ వచ్చాను. ఇక్కడ స్వస్థత కూటాలు అని రాశారు. ఇక్కడ వచ్చాను. ఫస్ట్ వారం వచ్చాను, ఆపరేషన్ చేయలేదు. 2వ వారం వచ్చాను, ఆపరేషన్ చేయలేదు. 3వ వారం మధ్యాహ్నం బేస్తవారం మా బాబుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసే ముందర
అయ్యగారు తెల్లవారుజామున 3 గంటలకు కాల్ చేసి లోపలికి వెళ్తున్నాడు ఆపరేషన్ కోసము, ఇట్లా ప్రార్థన చేయాలంటే చేశాడు. చేసిన వెంటనే సక్సెస్ అయింది. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే ఫోన్ చేశాను, అయ్యా బాగుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం, మేం కాదయ్యా అని ధైర్యం చెప్పాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేస్తే నీ బాబుకేం కాదు, నేను ప్రార్థన చేస్తాను వెళ్ళమని చెప్పాను. బాబుకు ఆపరేషన్ చేశారు, చనిపోతాడని డాక్టర్లే చెప్పారు. కానీ ప్రార్థన ద్వారా ఆ చిన్న బిడ్డని లివర్ ప్రాబ్లం నుంచి దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. స్వస్థత గుడారం ఆరాధన జరుగు స్థలం సలీం ఫంక్షన్ హాల్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, మాసప్ ట్యాంక్ రోడ్, లకడికాపూల్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశములలో బహుబలముగా వాడబడుచున్న గొప్ప దైవజనులు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. కాబట్టి కుటుంబ సమేతముగా మీరందరూ ఈ ఆరాధనలో పాలుపంపులు పొంది అభిషేక దీవెనలు పొందుకొని సాతాను నుంచి విడుదల పొందవలసిందిగా మనం చేయించు ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన సమయంలో స్వస్థత గుడారం సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి, గణపరచడానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ యేసయ్య ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మేమెంతో ఆశీర్వించబడ్డామని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో ఉన్నటువంటి బిడ్డలకి, ఒమాన్లో ఉన్న బిడ్డలకి, ఖత్తర్లో ఉన్న బిడ్డలకి, యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి తెల్లవారుజామున ఈ కార్యక్రమాలు చూస్తూ ప్రార్థన కోరుతున్న ప్రతి ఒక్కరికి సంఘము తరపున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు మొదటిగా నాకు కాల్ చేయడానికి బిఫోర్గా మీ యొక్క మొబైల్ ఫోన్లో ఫీడ్ చేసుకొని ఆ తర్వాత నాకు కాల్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఇక్కడికి నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి అని, నీవు దేవుని యొక్క కృపకు పాత్రుడవు కావాలి అని, దేవుని యొక్క మహిమ నీలో ప్రసారం కావాలి అని. దేవుని ఆత్మ లేకుండా ఈ లోకంలో మనము జీవించలేము. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే తన యొక్క బిడ్డగా, కుమార్తెగా స్థిరత్వము కలిగినటువంటి మనసు కలిగి ఆయన్ని ఆరాధించి దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు కావాలి. ఆ పాత్రలో ఏదైతే దేవుడు నిన్ను పాత్రగా ఉపయోగించుకుంటున్నాడో, దేవుని ఆత్మ చేత నడిపించేటటువంటి పాత్రగా నువ్వు వాడబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. ఆంతర్యములన్నీ కూడా ఆయన పరిశీలన చేసే దేవుడు. ఎవరెవరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా నడుస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి యొక్క భావం ఏంటో దేవునికి దాగుచోటు లేదు. ఈరోజు ఆత్మ చేత నడిపింపబడుచున్న సంఘము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆత్మ సంఘములో ఎలా పనిచేస్తూ ఉంది, ఆత్మ ద్వారా సంఘములో ఏ విధముగా మనము నడిపించబడాలి, ఆత్మానుసారులముగా ఎలా మనము కొనసాగాలి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఆత్మ ఎలా ప్రారంభమైంది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ చేత నడిపించబడడం ఏంటి అనేది మనకి ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు నీవు దేవుని సంఘానికి ఒక పనిముట్టివి. మీరు దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆత్మ, దేవుని కొరకు నడిపింపబడుచున్నటువంటి పాత్ర. ఇలా నీ జీవితాన్ని ఎప్పుడైతే నీవు దేవునికి అనుసంధానము చేస్తూ నడుస్తూ ఉంటావో నీకు ఒక ప్రత్యేకమైన పవర్ వస్తుంది. ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాయువు ద్వారా, అంటే
దేవుని యొక్క ఆత్మలో ఉన్న శక్తి ద్వారా ఏదైతే నీకు దేవుడు తన నాసికా రంధ్రముల ద్వారా జీవవాయువుగా నీకు ఊదాడో, మొట్టమొదటిగా మానవుడు ఎలా ఉన్నాడు అంటే జీవాత్మగా ఉన్నాడు. ఈ జీవాత్మగా ఉన్నటువంటి ఆత్మను ఒక దురాత్మ చెడగొట్టింది. దేవుడు తయారు చేసినప్పుడు జీవాత్మగా చేశాడు. జీవాత్మ అంటే ఎలా? మానవుని యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇక ఎప్పుడూ కూడా మరణము లేని ఆత్మగా దేవుడు సృష్టించాడు. అయితే మానవునికి ఉన్నటువంటి దుర్బుద్ధి వల్ల, మానవునికి ఉన్నటువంటి స్టాండర్డ్ లేని మైండ్ వల్ల, స్థిరత్వం లేని మనసు వల్ల ఏం చేశాడయ్యా అంటే పాపానికి దాసుడైపోయాడు. ఏది చేయొద్దని దేవుడు చెప్తాడో మనము చేస్తూ ఉంటామో అదే పాపము. కనుక ఈ పాపానికి దాసుడు అయ్యాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి ఏం చేశాడు? దురాత్మ అనేటటువంటిది ఒకటి ప్రవేశించడం ద్వారా జీవాత్మ దురాత్మగా మారిపోయింది. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మొదట జీవాత్మే జీవం కలిగిందే, కానీ తినొద్దన్న పండు తినడం ద్వారా ఈ జీవాత్మ కాస్త దురాత్మగా మారిపోయింది. దురాత్మ మాట, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చస్తారు అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఎవరైతే ఆత్మ కొరకు పని చేస్తారో, ఎవరైతే ఆత్మలో నడుస్తారో, ఎవరైతే ఆత్మ ద్వారా కొలబెడతారో వారు దేవుని యొక్క సంఘముగా పిలువబడ్డారు. దేవుని యొక్క సంఘం ఏంటంటే అందరూ కూడా ఒక్కొక్క ఆత్మే, కొన్ని ఆత్మలే దేవుని యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క మనిషి కూడా సంఘముగా మారారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో ఆత్మ కొరకు దేవుడు ఈ విధముగా మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు, చప్పలు కూడా తెరుస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఎందుకు? ఆత్మ కోసము మనము దీనత్వము ధరించాలి. ఇది బాగా మనం ప్రశ్న వేసుకోవాలి. ఆత్మ చేత నడిపింపబడుచున్నటువంటి ఓ ఆత్మ, ఆత్మ చేత నడిపింపబడుతున్న ఓ సంఘమా, ఆత్మలన్నీ ఏకమైనటువంటి సంఘమా, ఆత్మలన్నీ ఎక్కడైతే 2-3 నా నామమున కొడతారో వారి మధ్యలో ఉండే దేవుని సంఘమా? ఈరోజు ఆ దీనత్వము నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే లీడ్ బై హోలీ స్పిరిట్, ఆత్మ చేత నడిపింపబడుతున్నారు, వారు ఆత్మ చేత నడిపింపబడే సంఘముగా పిలువబడుతున్నారు. సంఘము అంటే పరిశుద్ధ ఆత్మల సమూహము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యము కొరకు వ్రాయబడినటువంటి మాట, పరలోక రాజ్యములో ఎత్తబడేటటువంటి సంఘము. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? ఎలా ఎత్తబడుతుంది? దేని కొరకు సంఘముగా దేవుడు పిలిచాడు? ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి మాటలు. ఈరోజు అనేక మంది వారికి కలిగినటువంటి దర్శనము ద్వారా, జాగ్రత్తగా వినాలి ఈ మాట, వారికి దేవుడిచ్చిన రూపము ద్వారా, వారికి దేవుడిచ్చినటువంటి తలంపు ద్వారా ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, కానీ పరలోక రాజ్యానికి మాత్రం ఎవరు వారసులయ్యా అంటే ఆత్మ చేత నడిపింపబడిన వారు మాత్రమే. హల్లెలూయా కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఉంది. ఏదో ఒక పేరు అనుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేకమైనటువంటి రకరకాల పేర్లు కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, సంఘం ఒక్కటే.
అది పరిశుద్ధ ఆత్మల సమూహము. హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యంలో అందరు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా సంఘం ఇది, మా సంఘం ఇది, మా సంఘం ఇది, అబ్బాయి ఇదిగో పలానా బాగా ఎక్కువ సంఘం వాళ్ళు ముందుకు రండి, కొద్దిగా తక్కువ సంఘం వాళ్ళు అట వెనక్కి జరగండి, లేదంటే మీరు వాళ్ళు కదా మధ్యలో కూర్చోండి అని దేవుడు అనడు. వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికి చచ్చిపోతాడు. ఎవడైతే వాక్యములో ఆయన చేత పిలిపింపబడి, ఆయన చేత నడిపింపబడి, ఆయన కొరకు బ్రతికి నడుస్తాడు, ఆ చనిపోయిన తరువాత పరిశుద్ధ ఆత్మగా మారతాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మగా నువ్వు సంఘములో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మగా కొలవబడతావు, పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడతావు. ఈ సత్యమును నువ్వు తెలుసుకోవాలి. ఏదో సంఘం పేరు పెట్టుకొని నేను అక్కడ సభ్యుని అంటే కుదరదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు సులువైన మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ సంఘము అంటే సంఘములో సభ్యుడిగా, సంఘము అన్న పేరు పెట్టుకున్నటువంటి వాడుగా నువ్వు ఎలా ఉండాలి అంటే ఆత్మ చేత నడిపింపబడేవాడుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం కొరకే, పరలోక రాజ్యములో ఒక స్థానాన్ని పొందుకోవాలి అని. ఒక ప్రశ్న, మనము రుగ్మతలతో, వ్యాధులతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, సాతాను బంధకాలతో, చేతబడి శక్తులతో ఒకవేళ మనము అతలాకుతలం కావచ్చేమో, కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మను ధరించుకొని, ఎప్పుడైతే స్పిరిట్ నీలో వచ్చి నీతో ఉండి అది నడిపింపబడుతుందో, ఆత్మ చేత నడిపింపబడుచున్నటువంటి నీవు దురాత్మలను ఎదురించు గొప్ప శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. చేయొద్దండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ సహోదరుడా. పరలోక రాజ్యానికి వారసత్తుడుగా, పరలోక రాజ్యానికి వారసుడిగా ఈరోజు దేవుడు నిన్ను చేస్తున్నాడు. కపటము లేని, కక్ష లేని, క్రోధము లేని, పాపము లేని ఆత్మగా ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకున్న ప్రతి ఒక్క సమస్య వాక్యము చేత నిన్ను కడిగి అపోస్తలుల బోధలు, అపోస్తలుల సహవాసములు, రొట్టె విరుచుదములు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సహోదరుడా. దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు, అంతే. ఇక నాకు ఏ రోదన ఉండదు, ఏ శోధన ఉండదు. ఎంతకాలం మాయ చేశా నిన్ను ప్రభువా, ఇంకా ఎంతకాలం మోసం చేస్తాను, ఇక చేయను. నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, ఆత్మచేత నడిపింపబడతాను, ఆత్మచేత నడిపింపబడే సంఘములో సభ్యుడిగా నేను కొనసాగుతాను. ఈ లోక భోగాలు అశాశ్వతమైనవి, పరలోక రాజ్య వారసత్వం ఎంతో ధన్యమైనది. నా బిడ్డలు, నా కుటుంబం, నా సమస్తం పరలోక రాజ్య వారసత్వం కలిగి జీవించాలని ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి అడుగు. నీకున్న సమస్యలు ఇప్పుడే తొలగిస్తున్నాడయ్యా. మహిమగల తండ్రి, కృపగల మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన సంఘములో ఈ ఆత్మలన్నింటినీ దీవించండి, వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి. వారికున్న వేదనలు, వారికున్న శోధనలు, వారికున్న ఇరుకులు, వారికున్న ఇబ్బందులు, వారికున్న పరిస్థితులు యేసు నామములో తొలగిపోవును గాక. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా సంగమం మీద నింపి నీ కృపకు పాత్రులుగా చేయమని చేయెత్తిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకొని నీ కృపా కనికరములు వారికి తోడుగా ఉంచి నడిపించమని వాక్యమును నీరు కట్టి ఫలింప చేయి. ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి రోదన, సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో లయము చేస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు వారికి తోడుగా ఉంచి మీరే నడిపించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్, 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 ఆమేన్. స్వస్థత గుడారం ఆరాధన జరుగు స్థలం సలీం ఫంక్షన్ హాల్, ఏసీ గాడ్స్ బస్ స్టాప్, మాసప్ ట్యాంక్ రోడ్, లకడికాపూల్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశములలో బహుబలముగా వాడబడుచున్న గొప్ప దైవజనులు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు కాబట్టి కుటుంబ సమేతముగా మీరందరూ ఈ ఆరాధనలో పాలుపంపులు పొంది అభిషేక దీవెనలు పొందుకొని సాతాను నుంచి విడుదల పొందవలసిందిగా మనం చేయించు ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ కనిపిస్తున్న సహోదరి పేరు శ్రీదేవి. క్యాన్సర్ చేత తను బాధపడుచు ఉంది. దాని ద్వారా శరీరంలో ఎన్నో నొప్పులు, వేదనలు ఉన్నాయి. స్వస్థత గుడారం సంఘం చూసి ఇక్కడికి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఆదివారం నూతనంగా వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రేయర్ ఆయిల్ బాటిల్ ఉచితంగా ఇచ్చేవాడిని. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని పోయింది. తీసుకువెళ్ళి ప్రేయర్ ఆయిల్ రాసుకున్న తర్వాత దేవుడు ఆమె శరీరంలో గొప్ప స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. తన మాటల్లోనే. అందరికీ వందనాలు. నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నేను చూయించుకున్నాను. అక్కడ మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని 55,000 రూపాయలు తీసుకొని, బాబు ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని హాస్పిటల్లో డాక్టర్ గారు అడిగినప్పుడు ఉన్నాయండి అని మా వారు చెప్పారంట. 10 లక్షలు అవుతాయి బాబు, అప్పుడు కూడా మీ భార్య బతుకుతుందో లేదో తెలియదని చెప్పారు. అప్పుడు మా వారు ఏడ్చుకుంటూ డాక్టర్ గారు మా దగ్గర 5,000 రూపాయలే ఉన్నాయని చెప్పగానే ఎమ్మటే డిశ్చార్జ్ రాసేశారు. నాకు బయటికి వెళ్ళగొట్టేశారు. ఇంకెక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి ఉస్మానియాకి వచ్చాం. 3 రోజులైనా అక్కడ కూడా చూసిన వారు లేరు. అక్కడ ఒక అతను ఉండి చెప్పాడంట మా వారికి, పలానా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమని. మేము అక్కడి నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాం. వచ్చినాక కూడా నాకు ట్రీట్మెంట్ జరగలేదు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా ఫస్ట్ టైం దేవుడికి, అయ్యా నేను అందరినీ నమ్మినా, అందరికి పూజలు చేసినా, ఇప్పుడు నాకు ఎవరు నన్ను చూడట్లేదు దేవుడా, నువ్వే నాకు దిక్కు ప్రభువా, నువ్వే నన్ను ఆశీర్వదించాలి, నా రోగాన్ని తీసివేయాలని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి నాకు జరిగింది. ఆరోగ్యశ్రీ అప్లై అయింది, నాకు ట్రీట్మెంట్ జరిగింది, నేను మంచిగా ఉన్నాను. ఆ తర్వాత నుంచి బాగా నొప్పులు వచ్చేవి. ఎంత నొప్పులు అంటే భరించలేని నొప్పులు. ఇలా అంటే అసలు ఎవరికైనా నొప్పులు వేస్తుందా? ఉండదు కదా. అలాంటిది నన్ను ఇలా ముట్టుకుంటే నేను అసలు గట్టిగా మొత్తుకునేదాన్ని. నేను ఇంకా ఏం ముట్టుకోలేదని నా భర్త నాతో అనేవాడు. కానీ నాకు అంత ప్రాణం పోయే నొప్పులు ఉండేవి ఆ మందులు పెట్టినప్పుడు. అలా 4 రోజులు కష్టపడి ఎలా యేసయ్య దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ అవే నొప్పులు ఆ మందుల ద్వారా. అప్పుడు మా ఆయన స్వస్థత గుడారానికి వచ్చి ఇక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేపించి ఆయిల్ తీసుకొచ్చి నాకు రాశాడు. 2 రోజులు నేను నిద్రపోలేదు ఆ నొప్పులతోని. ఆ ఆయిల్ రాసినాక 10 నిమిషాల తర్వాతకే నాకు నొప్పులు తగ్గిపోయాయి మొత్తం పూర్తిగా. ఆ ప్రభు దీవెన వల్ల నేను బ్రతికి ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు నేను తనకు కాల్ చేసి ప్రార్థన చేశాను. చేసిన వెంటనే 1 by 1 ఆమె జీవితంలో ఇప్పుడు సక్సెస్ ఇచ్చి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు శాంతుడు. చర్చి ఎక్కడ ఉంటుందని తెలుసుకొని స్వస్థత గుడారానికి వచ్చాడు. బాబు జయరాజు, ఆయన పేరు నాకు బాగా గుర్తుంది. చిన్నవాడు, లివర్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్. ఎందుకంటే చిన్న కుర్రోడు, లివర్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అవుతా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మన స్వస్థత గుడారంలో అడుగుపెట్టారు. నేను ప్రార్థన చేశాను. కన్నీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు బాబుకేం కాదు, ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అవుద్ది, మీరు తీసుకొని వెళ్ళండి ప్రార్థన చేసి పంపించాను. దేవుడు అద్భుతంగా ఆ చిన్న బిడ్డ లివర్ ఆపరేషన్ సక్సెస్ చేశాడు. హల్లెలూయా. తన మాటల్లోనే, ఎందుకంటే ఆపరేషన్కు వెళ్ళేటప్పుడు కూడా
తెల్లవారుజామున 3 గంటలకు కూడా నేను ప్రార్థన తను చేయించుకున్నాడు, నేను కూడా కాల్ చేశాను. దేవుడు అద్భుతంగా స్వస్థిచ్చాడు. తన మాటల్లో మీరు వినండి. నంద్యాల పట్టణం పక్కన చిన్న పల్లెటూరు. నేను ఇక్కడికి వచ్చి 25 రోజులు అవుతుంది. వచ్చిన వెంటనే నీలఫోర్ హాస్పిటల్కి వచ్చాను మా బాబు కోసం. వచ్చానే డాక్టర్లు చెప్పాడు, ఈ బాబుకు థైరాయిడ్, లివర్ 2 ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేస్తే చనిపోతాడు అని చెప్పిండు డాక్టర్. చుట్టుపక్కల దగ్గరలో చర్చి ఎక్కడుందని ఎదుకుంటూ వచ్చాను. ఇక్కడ స్వస్థత కూటాలు అని రాశారు. ఇక్కడ వచ్చాను. ఫస్ట్ వారం వచ్చాను, ఆపరేషన్ చేయలేదు. 2వ వారం వచ్చాను, ఆపరేషన్ చేయలేదు. 3వ వారం మధ్యాహ్నం బేస్తవారం మా బాబుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసే ముందర అయ్యగారు తెల్లవారుజామున 3 గంటలకు కాల్ చేసి లోపలికి వెళ్తున్నాడు ఆపరేషన్ కోసము, ఇట్లా ప్రార్థన చేయాలంటే చేశాడు. చేసిన వెంటనే సక్సెస్ అయింది. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే ఫోన్ చేశాను, అయ్యా బాగుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం, మేం కాదయ్యా అని ధైర్యం చెప్పాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేస్తే నీ బాబుకేం కాదు, నేను ప్రార్థన చేస్తాను వెళ్ళమని చెప్పాను. బాబుకు ఆపరేషన్ చేశారు, చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రార్థన ద్వారా ఆ చిన్న బిడ్డని లివర్ ప్రాబ్లం నుంచి దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. అడ్రస్ హీలింగ్ టెబర్నికల్, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 4, ఇండియా.